ఎన్నాళ్ళు ఎదురు చూడాలి? గుడిసెలు ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి. అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్. నిరుపేదల సొంత ఇంటి కల నెరవేరుతుందా? చొరవ చూపని అధికారులు, ప్రజాప్రతినిధులు, గూడు కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులు. అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు, వనపర్తి ఎమ్మెల్యేకు వినతి పత్రం. వనపర్తి జిల్లా కేంద్రంలో పేద ప్రజలకు సొంత గూడు కలలాగే మిగిలింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నా ఇల్లు లేని పేదలకు కల నెరవేరడం లేదు. అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు తొలగించి గుడిసెలున్న నిరుపేదలకు ఇవ్వండి. శనివారం పెద్దమందడి మండలం మోజడ్ల గ్రామ పంచాయతీ గుడిసెలు వేసుకొని 30 ఏళ్ళ నుంచి గంగిరెద్దులు పెట్టుకొని ఉన్న వీళ్ళు పేదోళ్ళు కాదా? ఈరోజు వరకు ఇల్లు లేదు, నీడ లేదు, ఏం లేదు. చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని వీళ్ళ తడుచుకుంటూ ఎండుకుంటూ చలికుంటూ ఈరోజు ఇట్లా ఉన్నారు. మరి ఇందిరమ్మ ఇండ్లు డబల్ బెడ్రూమ్లు 10 ఏళ్ళ నుంచి ఉన్న డబల్ బెడ్రూమ్లు ఏమైనాయి? ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఏమైనాయి అంటే పాలకులకు వీళ్ళు కల్పిస్తారా? వీళ్ళందరికీ ఓట్లు ఉన్నాయి, ఇక్కడనే ఓట్లు ఉన్నాయి, ఓట్లు వేస్తున్నారు. ఓటు ముందర వచ్చి మీకు ఖచ్చితంగా ఇల్లు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇంతవరకు మొన్న వచ్చిన ఈ ఇళ్లకు మన ఎందుకు రాలేదు? ఇందిరమ్మ ఇల్లు ఎందుకు ఇవ్వలేదు? మొన్న ఓట్లు వేయించుకున్న వాళ్ళు మొన్న వేయించుకున్నారు, ఇంతకుముందు వేయించుకున్నారు. చెప్తూనే ఉన్నారు వీళ్ళకి ఇల్లు ఇస్తాము అవి ఇస్తామని. మరి ఏమి ఇవ్వకుండా వీళ్ళు మనుషులు కారా? వీళ్ళు 30 ఏళ్ళ నుంచి ఓట్లు వేస్తున్నారు. వీళ్ళను ఇక్కడ పెట్టేసి ఇక గుడిసెల్లో ఉండే వీళ్ళు అరువులా లేక కోటీశ్వర్ల అరువులా? వనపర్తిలో కోటీశ్వర్లకు, ఇల్లు ఉన్న వాళ్ళకు, ఐటీ కడుతున్న వాళ్ళకు ఇల్లు వచ్చినాయి. సాక్ష్యాలతో సహా మేము నిరూపించాం, చూపిస్తాము అనుకో. ఇప్పుడు మళ్ళీ వీలైతే తక్షణమే వాళ్ళందరికీ కట్ చేసి ఈ గుడిసెలున్న వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి. ముఖ్యమంత్రి వరకు మేము తీసుకుపోతాము. ముఖ్యమంత్రికి, సిఎస్కు ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తున్నాం. మేము కలెక్టర్ గారికి ఒక చెప్తాము, ఖచ్చితంగా వీళ్ళకు ఇల్లు ఇవ్వాలి. ఇక్కడ ఉన్న గుడిసెలున్న వాళ్ళను ఇల్లు ఇచ్చేసి వాళ్ళకు నీడ కల్పించాల్సిగా మేము అఖిలపక్ష ఐక్యవేదికని కోరుతున్నాము. తక్షణమే వీళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని మేము కోరుతున్నాం. లేని పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ముఖ్యమంత్రి వరకు మేము కంప్లైంట్ తీసుకుపోతామని చెప్తున్నాం. ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళు పెద్దమందడి మండల అధ్యక్షుడు కృష్ణ యాదవ్, తర్వాత వెంకటేశ్వరరావు, రామస్వామి, శ్రీశైలం మరియు ప్రజలు అందరూ కోరుతున్నది ఒకటే, వీళ్ళందరికీ త్వరగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కోరుతున్నాం. లేనిచో ధర్నా చేస్తామని చెప్తున్నాం. పైన అవుతుంది సార్. మేము కొన్ని రోజులు ఇదే మన రెండుల నడమ, ఏదే ఇది మోజర్ల నడమ, మదిగట్ల నడమ కూడా కొన్ని రోజులు ఉండి కూడా వ్యవస్థ తీసి వెళ్ళిపోయినాం. అప్పుడు మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. బుర్రో కాడికి పోయి కూడా అక్కడనే ఉండి కూడా అక్కడ కూడా ఒక 10-15 సంవత్సరాలు అక్కడనే ఉండి కూడా అక్కడ కూడా చేసినాం. ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. మా ఓట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రతి దానికి ఓట్లకు దానికి ఎలక్షన్ల ముందర వస్తారు, అది ఇస్తాం, ఇది ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు, భూములు లేనందుకు భూములు ఇస్తామంటున్నారు. మాకు ఏది లేదు. మాకు కడిసే పామనక, కడిసే తేలనక, వానకాలం వచ్చిందంటే వనవాసం చేయలేక గుడిసెలకి వెళ్ళి కొట్టుకుపోతున్నాయి. మొత్తం ఒకసారి అయితే పిల్లలు తల్లులు మొత్తం కొట్టుకుపోయి ఆడ ఏది వెనక కుంటలకు ఆడ పోయి ఆనుకుంటే కూడా పొద్దుగాల పిల్లలు దేలాడుకొచ్చుకున్నాం. అట్లా కూడా వస్తే కూడా ప్రభుత్వం వీళ్ళు చాలామంది వచ్చి మీకు అది ఇప్పిస్తాము, ఇది ఇప్పిస్తాము అన్నారు. కానీ ఇంతవరకు మమ్మల్ని ఏది ఇప్పించడం లేదు. మమ్మల్ని ఎవరు గ్రామ పంచాయతీ పరిధిలోని నిరుపేదల పిలుపు మేరకు వారి ఐక్యవేదిక కమిటీ గుడిసెలను సందర్శించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్, పెద్దమందడి మండల అధ్యక్షులు నక్కా కృష్ణ యాదవ్లు మాట్లాడుతూ మోజడ్లలో గుడిసెలు వేసుకుని 20-30 సంవత్సరాలుగా ఇక్కడే జీవిస్తున్న బుడగ జంగాలు, సంచార జాతి యాదవులు ఓటు హక్కు ఉంది, అక్కడ అడ్రస్లో ఆధార్ కార్డు ఉండి జీవిస్తున్న వారిని పట్టించుకునే నాదుడే లేడని, ప్రతి ఎన్నికల ముందు నాయకులు వచ్చి ఎలక్షన్లు ఓటు వేయండి, మీకు ఇల్లు ఇస్తామని చెప్తూ కాలం గడుపుతున్నారే తప్ప వారికి ఇల్లు ఇవ్వడం లేదని, ఒకరు డబుల్ బెడ్రూమ్ అని, ఇంకొకరు ఇందిరమ్మ ఇల్లు అని ఆశ చూపుతున్నారే కానీ ఇల్లు ఇవ్వడం లేదని, అక్కడ వరదలు వచ్చిన సమయంలో గుడిసెలు కొట్టుకుపోయి వస్తువులన్నీ కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు కూడా కొట్టుకొని పోయిన సమయంలో వారిని రక్షించుకున్నారు. ఆ సమయంలో నాయకులు వచ్చి పరామర్శ చేశారే కానీ వారికి స్థిర నివాసం ఏర్పాటు చేయలేకపోయారని, ఎమ్మెల్యే, కలెక్టర్లు వెంటనే స్పందించి వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్ యాదవ్, నక్కా కృష్ణ యాదవ్, వెంకటేశ్వర్లు, రామస్వామి, బొడ్డుపల్లి సతీష్, నాగరాజు, రమేష్ యాదవ్, జానంపేట ఆంజనేయులు, ఎద్దుల నరసింహ, ఎద్దుల బాలయ్య, ఆవుల గోపాల్, ఆవుల నరసమ్మ, ఎద్దుల వెంకటేష్, ఎద్దుల రాములు,
ఎద్దుల సీను తదితరులు పాల్గొన్నారు.